Hi children, day 9, 30 words with example sentences and future perfect tense. పిక్చర్తో పాటుగా వర్డ్, ఎగ్జాంపుల్ సెంటెన్స్, తెలుగు ట్రాన్స్లేషన్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, లిస్ట్ ఆఫ్ 30 మీనింగ్స్ ఎట్ ద ఎండ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ స్ట్రక్చర్ని ఒకసారి అనాలిసిస్ చేద్దాము. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ ప్లేస్లో ఏమున్నాయి? విల్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ మనం షల్ తీసుకోవట్లేదు, అన్ని విల్లే తీసుకుందాం. విల్ అనేది ఫ్యూచర్ని తెలియచేస్తుంది. హ్యావ్ ప్లస్ V3 అనేది పర్ఫెక్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. వెరీ సింపుల్. ఇక్కడ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ రావు. ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను. ప్రజెంట్ అయితే హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాజ్ ప్లస్ V3 వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇది ఫ్యూచర్ కాబట్టి హ్యావ్ ప్లస్ V3తో పాటు విల్ వస్తుంది. హ్యాడ్ అసలు రాదు, ఎందుకంటే అది పాస్ట్లోనే వాడాలి హ్యాడ్ని. సరే, ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి? దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు బైక్ రిపేర్ వచ్చిందనుకోండి. ఆ బైక్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతను ఏమంటాడు? ఈరోజు అవ్వదండి, రేపు మధ్యాహ్నానికి పూర్తి చేస్తాను అన్నాడు అనుకోండి. ఉదాహరణకు 12 గంటలకి. దానికన్నా ముందు బైక్ రిపేర్ కంప్లీట్ అవుతుంది అంటే ఆ పని కంప్లీట్ అయిపోతుంది. ఎప్పటికి కాదు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ముందు కంప్లీట్ అవుతుంది. మీకు అంతకుముందే చెప్పాను, కంప్లీటెడ్ యాక్షన్స్ని పర్ఫెక్ట్లో చెప్పాలి అని. అయితే ఫ్యూచర్లో పలానా సమయానికి కంప్లీట్ కాబోతుంది కాబట్టి అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. భవిష్యత్తులో ఒక సమయానికి ముందు వేరొక పని పూర్తి అవుతుంది. ఇంతకీ ఆ మెకానిక్ సెంటెన్స్ ఎలా చెప్తాడు? ఐ అంటే సబ్జెక్ట్ ఐ విల్ హ్యావ్ రిపేర్డ్ ద బైక్ అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ బిఫోర్ 12 అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అతను ఆ టైంకి రిపేర్ చేయలేని అన్నాడు అనుకోండి. ఏమంటాడు? ఐ విల్ నాట్ హ్యావ్ రిపేర్డ్ ద బైక్ బిఫోర్ 12 అని చెప్తాడు. అంటే నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు విల్ పక్కన నాట్ రాసి ఆ తర్వాత హ్యావ్ రాయాలి. ఒకవేళ క్వశ్చన్ చేయాలనుకోండి, ఎలా అడగాలి? విల్ యూ హ్యావ్ రిపేర్డ్ ద బైక్ బిఫోర్ 12 అంటే రిపేర్ చేయించుకునే వ్యక్తి అలా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. క్వశ్చన్ చేసేటప్పుడు విల్లు ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. ఆమె పరీక్షలో తన సామర్థ్యాన్ని నిరూపించి ఉంటుంది. షీ విల్ హ్యావ్ ప్రూవ్డ్ హర్ ఎబిలిటీ ఇన్ ది ఎగ్జామ్. ఇక్కడ ప్రూవ్డ్ అనేది V3, హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. అలాగే ఫ్యూచర్ అని చెప్పడానికి విల్ వచ్చింది. అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఎబిలిటీ ABILITY, ఎబిలిటీ అంటే సామర్థ్యము. నెక్స్ట్, వారు రేపటికి తమ సాహసయాత్రను పూర్తి చేసి ఉంటారు. అంటే రేపటి సమయానికి ఆ పని కంప్లీట్ అవుతుందన్నమాట. చూడండి, దే విల్ హ్యావ్ ఫినిష్డ్ దైర్ అడ్వెంచర్ బై టుమారో. ADVENTURE, అడ్వెంచర్ అంటే సాహసము. ఇక్కడ ఫినిష్డ్ అనేది V3, విల్ హ్యావ్ ప్లస్ V3 కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, అది కష్టం అయినప్పటికీ అతను పనిని పూర్తి చేసి ఉంటాడు. అయినప్పటికీ అంటే ఆల్దో, ALTHOUGH, ఆల్దో ఇట్ ఈస్ టఫ్ హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది వర్క్. అది కష్టమైనప్పటికీ అతను పనిని పూర్తి చేసి ఉంటాడు అంటే భవిష్యత్తులో పలానా సమయానికి పూర్తి చేసి ఉంటాడు. నెక్స్ట్, కంప్లీటెడ్ అంటే V3. నెక్స్ట్, అప్పటికి సైన్యం శత్రువుపై దాడి చేసి ఉంటుంది. దాడి అంటే అటాక్. ద ఆర్మీ విల్ హ్యావ్ అటాక్డ్ ద ఎనిమీ బై దెన్. ఇక్కడ అటాక్డ్ అనేది V3, ఇది కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, ఆ భూమి అతనికి కుటుంబానికి చెందింది. ద ల్యాండ్ బిలాంగ్స్ టు హిస్ ఫ్యామిలీ. ఇక్కడ విల్ హ్యావ్ అనేది లేదు కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. ఇక్కడ బిలాంగ్స్ అనేది V1 అంటే V1 ప్లస్ S అన్నమాట. నెక్స్ట్, మ్యాచ్ 7 నుంచి 8 మధ్య ప్రారంభమవుతుంది. మధ్య అంటే బిట్వీన్. ద మ్యాచ్ స్టార్ట్స్ బిట్వీన్ 7 and 8. ఇక్కడ కూడా వెర్బ్ V1 వచ్చింది. నెక్స్ట్, నేను నిన్న లైబ్రరీ నుంచి ఒక పుస్తకం అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకోవడానికి ఏమంటాము? బారో అంటాము. BORROW, బారో అంటే అప్పు తీసుకోవడం. సెంటెన్స్ చూడండి. ఐ బారోడ్ ఎ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ ఎస్టర్డే. ఇది V2లో ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. నెక్స్ట్, అతను తన పని
జీవితాన్ని బాగా సమతుల్యం చేసుకుని ఉంటాడు. సమతుల్యాన్ని ఏమంటాము? బ్యాలెన్స్ అంటాము. హీ విల్ హ్యావ్ బ్యాలెన్స్డ్ హీజ్ వర్క్ అండ్ లైఫ్ వెల్. ఇక్కడ బ్యాలెన్స్డ్ అనేది V3 కాబట్టి విల్ హ్యావ్ కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, ఆమె ఖచ్చితంగా సురక్షితంగా ఇంటికి చేరింది. ఖచ్చితంగా అంటే చూడండి, సర్టైన్లీ, CERTAINLY. షీ సర్టైన్లీ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. ఇది వెర్బ్ ఏంటి చూడండి, V2 అంటే పాస్ట్ టెన్స్ అనమాట. నెక్స్ట్, ఆ నివేదికపై నేను నా సహోద్యోగితో కలిసి పనిచేసి ఉంటాను అంటే భవిష్యత్తులో అనమాట. ఇది అంటే ఐ విల్ హ్యావ్ వర్క్డ్ విత్ మై కొలీగ్ ఆన్ దట్ రిపోర్ట్. ఇక్కడ వర్క్డ్ అనేది V3, విల్ హ్యావ్ కూడా ఉంది. మీకు అర్థమైపోయింది ఏంటో. నెక్స్ట్, దయచేసి ఈ పదాన్ని దాని సందర్భంలో అర్థం చేసుకో. సందర్భం అంటే కాంటెక్స్ట్, CONTEXT, కాంటెక్స్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. ఈ పదాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకో. అండర్స్టాండ్ అనేది V1. ఉదాహరణకు PUPIL, పీపుల్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు క్లాస్ రూమ్లో పీపుల్ అంటే స్టూడెంట్, PUPIL పీపుల్ అంటే స్టూడెంట్. అదే PUPIL పీపుల్ అనేది కంటి విషయానికి వచ్చేటప్పటికి కంటి లోపల ఉండే ఓపెనింగ్ని పీపుల్ అంటాం. సేమ్ వర్డ్ సందర్భాన్ని బట్టి మీనింగ్ మారిపోతుంది, అంటే కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్ మారుతుంది. నెక్స్ట్, ఆ పార్కు నగరం మధ్యలో ఉంది. ద పార్క్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. సెంటర్ అంటే మధ్యలో, CENTRE, సెంటర్ అంటే మధ్యలో. ఇక్కడ వెర్బ్ ఈజ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. మా జట్టు ప్రత్యర్థులను ఓడించి ఉంటుంది. అవర్ టీమ్ విల్ హ్యావ్ డిఫీటెడ్ ద రైవల్స్. డిఫీటెడ్ అనేది V3, విల్ హ్యావ్ కూడా ఉంది కాబట్టి విల్ హ్యావ్ డిఫీటెడ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. వారు కొత్త బావి తవ్వుతున్నారు. దే ఆర్ డిగ్గింగ్ అ న్యూ వెల్. డిగ్గింగ్ అంటే తవ్వుతున్నారు. DIG, డిగ్ అంటే తవ్వడం. ఇది కంటిన్యూస్లో ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో లేదు. నెక్స్ట్, గురువు విద్యార్థులను గుంపులుగా విభజిస్తారు. అంటే ద టీచర్ డివైడ్స్ ద స్టూడెంట్స్ ఇంటూ గ్రూప్స్. డివైడ్స్ అంటే విభజిస్తారు. DIVIDE, డివైడ్ అంటే విభజించడం. ఇక్కడ V1 వచ్చింది. నెక్స్ట్, అతను బరువైన పెట్టెను గదిలోకి లాగాడు అంటే డ్రాగ్డ్, DRAGGED, డ్రాగ్డ్ అంటే లాగాడు. డ్రాగ్, DRAG, డ్రాగ్ అంటే లాగుట. హీ డ్రాగ్డ్ ద హెవీ బాక్స్ ఇన్సైడ్ ద రూమ్. ఇక్కడ వెర్బ్ వచ్చేసి V2, పాస్ట్ టెన్స్. నెక్స్ట్, ఈ సాయంత్రానికి ఆమె వీడియో సవరించి ఉంటుంది అంటే సరిచేసి ఉంటుంది. చూడండి, షీ విల్ హ్యావ్ ఎడిటెడ్ ద వీడియో బై దిస్ ఈవినింగ్. ఎడిటింగ్ అనేది V3, విల్ హ్యావ్ ప్లస్ V3. నెక్స్ట్, వారు గత నెలలో కొత్త నాయకుడిని ఎన్నుకున్నారు. ఎలక్టెడ్, దే ఎలక్టెడ్ అ న్యూ క్యాప్టెన్ లాస్ట్ మంత్. ఎలక్టెడ్ అనేది V2లో ఉంది. నెక్స్ట్, అన్నీ సిద్ధంగా ఉన్నాయని నేను నిర్ధారించుకుని ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇక్కడ విల్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. నెక్స్ట్, అతను గత సంవత్సరం తన ఆస్తిలో కొంత అమ్మాడు. హీ సోల్డ్ పార్ట్ ఆఫ్ హిస్ ఎస్టేట్ లాస్ట్ ఇయర్. ఎస్టేట్, ESTATE, ఎస్టేట్ అంటే ఆస్తి. ఇక్కడ ఇల్లు అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, ఏదైనా ఆస్తిని మనం ఎస్టేట్ అనొచ్చు. ఇక్కడ సోల్డ్ అనేది V2లో ఉంది. నెక్స్ట్, ఆమె తన తప్పును ఒప్పుకుంది. షీ యాక్సెప్టెడ్ హర్ ఫాల్ట్. FAULT, ఫాల్ట్ అనేది తప్పు. ఫాల్ట్ అంటే తప్పు. యాక్సెప్టెడ్ అనేది V2. నెక్స్ట్, ఆ సంస్థ వచ్చే వారం కొత్త సేవను ప్రారంభిస్తుంది. ద ఫర్మ్ ఈజ్ లాంచింగ్ అ న్యూ సర్వీస్ నెక్స్ట్ వీక్. FIRM, ఫర్మ్ అంటే సంస్థ. ఇక్కడ లాంచింగ్ అనేది V4, కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, మేము కన్ను ఆర్పక ముందే కెమెరా మెరిపించింది అంటే మెరిసింది. ఇది ఎలాగా చూడండి, ద కెమెరా ఫ్లాష్డ్ బిఫోర్ వి బ్లింక్డ్. ఇక్కడ ఫ్లాష్ అంటే మెరుపు. ఫ్లాష్డ్ అనేది V2 కూడాను, పాస్ట్ టెన్స్. నెక్స్ట్, అతను బట్టలను చక్కగా మడత పెడుతున్నాడు. మడత పెట్టడం ఏమంటాము? ఫోల్డింగ్. హీఈస్ ఫోల్డింగ్ ద క్లోత్స్ నీట్లీ. ఫోల్డింగ్ అనేది V4. నువ్వు సమస్యను చాలా బాగా ఎదుర్కొన్నావు. యూ హ్యాండిల్డ్ ద ప్రాబ్లం వెరీ వెల్. హ్యాండిల్డ్ అంటే ఎదుర్కొనుట అంటే హ్యాండిల్ చేయడం అనమాట. హ్యాండిల్డ్ అనేది V2. నెక్స్ట్, కాలుష్యం నీ ఆరోగ్యానికి హాని చేయవచ్చు. పొల్యూషన్ కెన్ హార్మ్ యువర్ హెల్త్.
పొల్యూషన్ కెన్ హార్మ్ యువర్ హెల్త్. HARM, హార్మ్ అంటే హాని. హార్మ్ అనేది V1. నా ప్రారంభ ప్రణాళిక వేరుగా ఉంది. మై ఇనీషియల్ ప్లాన్ వాజ్ డిఫరెంట్. ఇక్కడ ఇనీషియల్ అంటే మొదటిది లేదా ప్రారంభంది అని అర్థం. ఇనీషియల్ INITIAL, ఇనీషియల్ అంటే ప్రారంభ. ఇక్కడ వాజ్ అనేది V2లో ఉంది. నెక్స్ట్, ఈ చోటు నరకంలా కనిపిస్తుంది. నరకాన్ని ఏమంటారు? హెల్ అంటాం. HELL, హెల్. దిస్ ప్లేస్ లుక్స్ లైక్ హెల్. లుక్స్ అనేది V1. అతని ప్రసంగం అనేక మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుంది. ప్రేరణ ఇస్తుంది అంటే ఇన్స్పైర్స్. హిజ్ స్పీచ్ ఇన్స్పైర్స్ మెనీ స్టూడెంట్స్. INSPIRES, ఇన్స్పైర్స్ అంటే ప్రేరణ ఇస్తుంది, ప్రేరణ. ఇక్కడ ఇన్స్పైర్స్ అనేది V1 అన్నమాట. నెక్స్ట్, తరువాత సంవత్సరం నాటికి నా ఆదాయం పెరిగి ఉంటుంది. అంటే మై ఇన్కమ్ విల్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై నెక్స్ట్ వీక్. ఇక్కడ విల్ హ్యావ్ వచ్చింది, గమనించండి. విల్ హ్యావ్ వచ్చిందంటే ఫ్యూచర్ని తెలియజేస్తుంది. విల్ హ్యావ్ ప్లస్ ఇంక్రీజ్డ్ అనేది V3. విల్ హ్యావ్ V3 అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. సరే, ఇక్కడ ఇన్కమ్ INCOME, ఇన్కమ్ అంటే ఆదాయం. నెక్స్ట్ వర్డ్స్, సామర్థ్యం ఎబిలిటీ, సాహసం అడ్వెంచర్, అయినప్పటికీ ఆల్దో, దాడి అటాక్, చెందింది బిలాంగ్, మధ్య బిట్వీన్, అప్పుగా తీసుకొను బారో, సమతుల్యం బ్యాలెన్స్, ఖచ్చితంగా సర్టైన్లీ, సహోద్యోగి కొలీగ్ COLLEAGUE కొలీగ్, సందర్భం కాంటెక్స్ట్, మధ్య సెంటర్, ఓడించు డిఫీట్, తవ్వు డిగ్, విభజించు డివైడ్, లాగు డ్రాగ్. ఇక్కడ డ్రాగ్ అనేది బరువైన వస్తువుల్ని లాగేటప్పుడు, ఈడ్చుకు లాగేటప్పుడు చెప్తుంటాం. నెక్స్ట్, సరిచేయు ఎడిట్, ఎన్నుకొను ఎలెక్ట్, నిర్ధారించుకొను ఎన్ష్యూర్, ఆస్తి ఎస్టేట్, తప్పు ఫాల్ట్, సంస్థ ఫామ్, మెరుపు ఫ్లాష్, మడతపెట్టు ఫోల్డ్, ఎదుర్కొను హ్యాండిల్, హాని హామ్, నరకం హెల్, ప్రాథమిక ఇనీషియల్, ప్రేరణనిచ్చు ఇన్స్పైర్, ఆదాయం ఇన్కమ్. అంతేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.